దేశంలో బాగా బలమైన మనుషుల్లో ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ ఒక్కడట. చూస్తే సారు కురసగుంటాడు, అంత బలువు కూడా ఏముండడు. ఆయన బలమైన వాళ్ళ ఒక్కనిగా ఎట్లా అయ్యిండు. కుస్తీ పోటీలు గిట్లా పెడితే బాగా బలిసినోళ్ళతోని గలబడి బహుమతులు గిట్లా ఇండియాకు పట్టుకొచ్చిండాయా బాలన్న అంటే ఆయన శక్తి వెనక మతలావేంది ఎవరట్లా చెప్పిర్రో నేను కూడా చెప్తా పాండ్రి. దేశంలో ఉన్న 100 మంది బలువైన వాళ్ళ ముఖ్యమంత్రి రేవంతాల్ సారు 28వ తావులో ఉన్నాడట. ఏ బలంలా కుస్తీ పోటీలు పెడితే దేహ దారుఢ్యాన్ని శరీర సౌష్ఠవాన్ని చూపెట్టినా అంటే కాదు బుద్ధి బలాన్ని చూపెట్టి రాజకీయంలో రేవంతాల్ సార్ అంటే ఏందో ఆయన స్పెషల్ అట్రాక్షన్గా నిలిచి తెలంగాణలో తెలివితోని ఎదుగుట్లా అంత ముంగడికి పోయిండట. మునుపు సారు అదే 100 మందిలో 2024 సంవత్సరంలో 39వ తావులో ఉండేనట. కానీ ఈ ఏడాది ఏకంగా 11వ తావుల నుంచి ఎగవాకి సారు పర్ఫార్మెన్స్తోని ఆటగాళ్ళు పాటగాళ్ళు ఏషగాళ్ళు బేరగాళ్ళతోని పాటు ఆయనంటే ఏందో చూపెట్టిండట. అందుకే ఖుద్దు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ పేరును కూడా ప్రకటించేసింది. దేశంలో 100 మంది పేరున్నోళ్ళ పేరు మంచిగానే తెచ్చుకుంటూ కానీ రాష్ట్రంలో గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని హామీ ఇచ్చి మాత్రము ఇప్పటికీ తప్పిండని అట్లా ముఖ్యమంత్రి సార్ను అంత పెద్ద తోపు తురుమన్నారా లేకుంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతోని కొట్టి చంపురని ఎన్నికల ముంగట అని గెలిచినాక మాత్రము పార్టీ ఫిరాయింపులు చేసినందుకు అట్లా ఎంపిక చేసిర్రా. పేగులు మెడలేసుకుంటా పండబెట్టి తొక్కుతామని పదజాలం వాడినందుకు అట్లా పేరు ప్రకటించిర్రా. చదువుల శాఖను శత్రువులు చేసి దవాఖాన్ల శాఖ దరిద్రంగా ఉంచుతుండని ఎంపిక చేసిర్రా. అసలు ద ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు ఎట్లా ఎంపిక చేసిర్రో ఏమో వాళ్ళకే తెలవాలంటారు ఏముచ్చటిన్నోళ్ళు.